థియేటర్లో లైట్స్ గా ఆఫ్ అవుతాయి. ఒక చేతిలో పాప్కార్న్, ఇంకో చేతిలో పెప్సీ. పబ్లిక్ ఆల్రెడీగా ఉంది. మొబైల్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి స్లోగన్స్ వేసుకుంటూ వెయిట్ చేస్తున్నారు. స్క్రీన్స్ మీద పవన్ ఎంట్రీ వస్తుందనే ఏ ఒక కైండ్ ఆఫ్ ఫెస్టివల్ ని బిల్డ్ చేసింది. మరియు ఫైనలీ బూమ్! స్క్రీన్ మీద మొదటి షాట్ లో నుండి ఒక సిలువెట్ బయటకి వాక్ చేయడం, గన్ రీలోడ్ చేసే సౌండ్, లో థమన్ డ్రమ్స్, మరియు ఒక మ్యాసివ్ విసిల్ పోదు డయలాగ్. అంతే, థియేటర్ లిటరలీగా మారిపోయింది. క్రౌడ్ క్లాప్ చేయలేదు, క్రౌడ్ ఎరాప్ట్ అయింది. చుట్టూ ఉన్న వాళ్లను చూడగానే అనిపించింది, ఇది ఒక సాధారణ ఫ్రైడే రిలీజ్ కాదు, ఇది ఒక ప్రాపర్ మాస్ కార్నవల్. ఓజీ అంటే దే కాల్ హిమ్ ఓజీ అనిలో ఉంది, కానీ కి ఇది ఒకే అర్థం, పవర్ స్టార్ స్వాగ్ తిరిగి వచ్చిందన్నది. స్టోరీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. నారేటివ్ గ్యాంగ్స్టర్లో అన్ఫోల్డ్ అవుతుంది. అండర్ వరల్డ్, బిట్రేల్, రీవెంజ్ మరియు బ్రదర్హుడ్ అన్నీ ఒక సినిమాటిక్ లా చూపించారు. ను సింపుల్లో చూస్తే చాలా కొత్తదేమీ కాదు. ఒక హీరో, ఒక విలన్, కాన్ఫ్లిక్ట్ మరియు ఒక ఎమోషనల్ అండర్కరెంట్. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఓజీ మ్యాజిక్లో కాదు, దాన్ని స్క్రీన్ మీద చూపించినలో ఉంది. డైరెక్టర్ సుజీత్ మాస్ సినిమాటిక్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్లీ యూజ్ చేశాడు. ఫస్ట్ లో అసలు టైసన్ 3 నాకౌట్ పంచెస్ ఒకేసారి వేసినట్టు ఫీల్ అవుతుంది. ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ నుంచే టోన్ సెట్ అయిపోయింది. డయలాగ్ డెలివరీ, బిల్డప్ షాట్స్ మరియు యాక్షన్ డిజైన్ ఆల్ టుగెదర్ కి హై ఇచ్చాయి. ఇంటర్వెల్ వరకు ఎనర్జీ కంటిన్యూస్లీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన పవర్ స్టార్ గురించి మాట్లాడాలి. స్క్రీన్ మీద ఆయన ఎంట్రీ వచ్చిందంటే అది ఒక నార్మల్ సీన్ కాదు, అది ఒక సినిమాటిక్ ఎక్స్ప్లోజన్. విసిల్స్, క్లాప్స్, స్లోగన్స్, ఆ ఒక్కకి టికెట్ కాస్ట్ డబుల్ తిరిగి వచ్చేసింది. ఆయన డైలాగ్స్ గానే ఉన్నా కూడా ఆయన చెప్పినప్పుడు అదికి ఒక ఫెస్టివల్. బాడీలోని కాన్ఫిడెన్స్, లోని ఫైర్ మరియు వాకింగ్లోని స్వాగ్, ఇవన్నీ కలిపి ఆయన కల్ట్ ఎందుకు అయ్యారో మరోసారి ప్రూవ్ చేశారు. ఫ్యాన్స్ రియాక్షన్ చూసినప్పుడు అసలు అర్థమైంది, ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా ఆయన క్రేజ్ ఒక గ్రామ్ కూడా తగ్గలేదు, అసలు పెరిగింది. లో ఆయన ఇంట్రో, ఇంటర్వల్ బ్లాక్ మరియు లో ఆయన యాటిట్యూడ్ షాట్స్ కి గూస్ బంప్స్ ఇస్తాయి. కోస్టార్స్ పర్ఫార్మెన్స్ కూడా గా ఉంది. ప్రియాంక మోహన్ ఫ్రెష్ ప్రెజెన్స్ ఇచ్చింది. స్క్రీన్ మీద ఆమె సీన్స్ లైట్ మూమెంట్స్ తీసుకొచ్చాయి మరియు హీరోయిన్ కు ఒక స్వీట్నెస్ ఇచ్చింది. కానీ మూవీ ఎక్కువగా ఆమె మీద డిపెండ్ కాలేదు. అర్జున్ దాస్ విలన్ లో తన యూనిక్ వాయిస్ మరియు ఇంటెన్స్ తోగా స్టాండ్ అయ్యాడు. ఆయన ప్రెజెన్స్ ఒక విలన్ కి క్రెడిబిలిటీ ఇచ్చింది. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మాత్రం ఇమ్రాన్ హాష్మి. బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ ప్రాపర్ స్టైలిష్ గా ఓన్ చేశాడు. ఆయనలో ఒక క్యాల్కులేటెడ్ మేనర్స్ ఉంది. ఆయన మరియు పవన్ ఫేస్ ఆఫ్ సీన్స్ లో మేజర్ హైలైట్స్ అయ్యాయి. ఈ కాన్ఫ్రంటేషన్ లో టెన్షన్ క్రియేట్ చేసి నీలో ఉంచారు. కి ఇలాంటి స్ట్రాంగ్ యాంటాగోనిస్ట్ కావాలనని ఇమ్రాన్ పూర్తిగా సాటిస్ఫై చేశాడు. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే ఎలివేట్ చేసినది థమన్ ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన మ్యూజిక్ లిటరలీ ఒక సెపరేట్ గా వర్క్ చేసింది. ఫస్ట్ లో డ్రమ్స్ మరియు ఎలక్ట్రిక్ గిటార్ మిక్స్ చేసి పంపింగ్ ఎఫెక్ట్ ఇచ్చాడు. ప్రతి ఎలివేషన్ లో ఆయన బీజిఎం థియేటర్ ని స్టేడియంగా మార్చింది. సాంగ్స్ కూడా గా ఉన్నాయి, కానీ అసలు మ్యాజిక్ లోనే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలాగా ఉంది. డార్క్ గ్యాంగ్స్టర్ ని లైట్ మరియు తో ప్రెజెంట్ చేయడం చాలాగా ఉంది. రెయిన్ ఫైట్, చేస్ సీక్వెన్సెస్ మరియు నైట్ షాట్స్ చాలా ఇంటర్నేషనల్ లో వచ్చాయి. యాక్షన్ కొరియోగ్రఫీగా ఉంది. గన్ ఫైట్స్, ఎక్స్ప్లోజన్స్ మరియు చేస్ సీక్వెన్సెస్ హాలీవుడ్ స్టైల్ టచ్ ఉన్నా కూడా తెలుగు మాస్ ఫ్లేవర్ పర్ఫెక్ట్లీ రిటైన్ చేశారు. మాస్ మూమెంట్స్ గురించి చెప్పక తప్పదు. ఎంట్రీ, ఇంటర్వల్ మరియు లోతో థియేటర్ లిటరలీ షేక్ అయ్యింది. సోషల్లో ఆల్రెడీ వైరల్ అవుతున్న డైలాగ్స్ ఉన్నాయి. ఒకలో ఆయన యాటిట్యూడ్ చూపినప్పుడు క్రౌడ్ లిటరలీ 5 minutes క్లాప్ స్టాప్ చేయలేదు. స్లో మోషన్ వాక్, గన్ రీలోడ్, బ్లడ్ సోక్డ్ లుక్, ఇవన్నీకి ఫుల్ పైసా వసూల్ విజువల్స్. ఇన్స్టాగ్రామ్ లోకి కంటెంట్ లిటరలీ రెడీ అయిపోయింది. పవన్ గన్ రీలోడ్ స్టైల్ మరియు ఓజీ ఇస్ బ్యాక్ తోకి గూస్ బంప్స్ ఇచ్చాడు.
కానీ ఫ్లాస్ లేకపోలేదు. గా చెప్పాలంటే సెకండ్లో కొంచెం లాగ్ ఉంది. స్టోరీగా అనిపించే చోట్ల ఉన్నాయి. ఎమోషనల్ ట్రాక్ కూడా ప్రాపర్లీ వర్క్ కాలేదు. క్రిటిక్స్ కూడా పాయింట్ చేశారు స్క్రీన్ ప్లే టైట్ అయ్యుంటే ఇంకాగా ఉండేదని. కొన్ని సపోర్టింగ్ కు డెప్త్ ఇవ్వలేదు. క్యాజువల్ కి కొన్ని సీన్స్ గా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ ఒకే ట్రూత్ ఉంది, మాస్ కి ఈ ఫ్లాస్ నోటీస్ చేసే టైం కూడా లేదు. పవన్ కరిస్మా మరియు స్వాగ్ లిటరలీ అన్నీ కవర్ చేసేశాయి. బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ కూడా పేడ్ లోనే 16 crore కలెక్ట్ చేసింది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ 30 to 40 crore లో ఉండబోతున్నాయనే రిపోర్ట్స్ ఉన్నాయి. లో కొన్ని హెక్కప్స్ వచ్చినా కొన్ని స్క్రీనింగ్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. లో టికెట్ రేట్స్ ఇష్యూ కూడా వచ్చింది. కానీ ఇవన్నీ పబ్లిసిటీ పెంచాయి తప్ప తగ్గించలేదు. నెట్ రిజల్ట్ మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ మొదలైంది. ట్రేడ్ సర్కిల్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు మొదటి వీకెండ్ కలెక్షన్స్ 100 crore మార్క్ దాటవచ్చని. Fans reaction next level. Social media memes, reels already flood. Twitter dialogue #trend. Dynasty AGRM fans theaters dance videos upload. OG release a fiesta IVL. Verdict, OG movie. Cinematic celebration. FNS festival. Pawan Kalyan Karisma INTSET. Aura LIV movie LOUD announce. Lag. Predictability OG proper mass entertainer. Casual audience SWAG ignore. Critics admit, power star still the OG.